బీసీలో చైతన్యం వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదని, అందుకే బీసీలంతా ఏకమయ్యారని ఈటెల చెప్పారు. ఈసారి ఖచ్చితంగా బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాలేదు. ఈ దఫా పట్టాలని చెప్పి గుడిసెలు కావచ్చు, అది బస్తీలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు కాబట్టి ఆ చైతన్యం అయితే విపరీతంగా వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కటి మాత్రం వస్తూ ఉంది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాలేదు. ఈ దఫా పట్టాలని చెప్పి గుడిసెలు కావచ్చు, అది బస్తీలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు కాబట్టి ఆ చైతన్యం అయితే విపరీతంగా. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పి అబద్ధాలాడుతూ కాలం గడిపేస్తోందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 5 DAలు పెండింగ్ లో ఉన్నాయని, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా లంచాలిస్తే రాని పరిస్థితి నెలకొందని ఆరోపించారు రాజేందర్. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. చెప్పింది అబద్ధవాడి ఇలా కాలం గడిపేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా టీచర్ల విషయంలో 317 జీవోలు జరిగినటువంటి అక్రమాలు సవరిస్తా అని చెప్పింది. ఇంతవరకు సవరించలేదు. వాళ్లకు వెంటనే డిఏలు చెల్లిస్తా అని చెప్పినారు. ఇవాళ 5 DAలు పెండింగ్ అయిపోయినాయి. ఇంతవరకు ఒక డిఏ పేమెంట్ చేయలేదు. అదేవిధంగా రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో బెనిఫిట్స్ కూడా గత 14-15 నెలలుగా రాని పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతున్నాయో గవి రావాలంటే కూడా లంచాలు ఇచ్చేటప్పుడు పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళకి హెల్త్ కార్డ్ అయితే చెల్తనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో మాటలు చెప్పింది,